నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ ఆంజనేయులు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మెడికల్ కాలేజెస్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలవడం, ఈ మీటింగ్ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని పిపిపి పద్ధతుల్లో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి దాని మీద నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దీని మీద అనేక రకాల ఉద్యమాలు చేసింది. ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, సంతకాల సేకరణ ఇవన్నీ కూడా చేసింది. ఫైనల్ గా ఈ ఉద్యమంలో భాగంగా ప్రజల నుంచి సేకరించినటువంటి సంతకాలన్నింటినీ 1 కోటి సంతకాలు గవర్నర్ కి ఈ రోజున రిప్రజెంట్ చేయకపోతుంది. గవర్నర్ ని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అడిగేది ఏంటంటే, ఖచ్చితంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలి, ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆపాలి అనేటువంటి దాని మీద ఈ కూటమి ప్రభుత్వానికి మా వైపు నుంచి నిరసన ఇది అని ఆయన ప్రభుత్వానికి, ఆయన గవర్నర్కి చెప్తున్నారు. అయితే ఈ విషయంలో ఇవంతా కూడా ఇది ఒక నిరసనలో భాగంగానే గవర్నర్ని కలవటం, గవర్నర్కి రిప్రజెంట్ చేయటం. వాస్తవంగా గవర్నర్ ఏం చేయగలిగినటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. గవర్నర్ ఏమి మరి ఇట్లాగా కోటి మంది వ్యతిరేకిస్తున్నారు, ఈ పిపిపి పద్ధతిలో కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలే నడపండి అని గవర్నర్ ఏమి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించేటువంటి పరిస్థితి లేదు. అలాంటి గవర్నర్ వ్యవస్థ ఒక బలహీనమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు దాని జోలికి నేను వెళ్ళను, కానీ ఇది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి విషయంలో రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి విషయంలో ముందుకెళ్తోంది ఉద్యమాల రూపంలో. ఇది కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ గవర్నర్కి రిప్రజెంట్ చేయటం వరకే ఆగుతారా, లేకపోతే ఈ ఉద్యమానికి సంబంధించి ఇంకా ముందుకు వెళ్తుందా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చూడాలి. ఎందుకు అనంటే, ఈ విధమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలకి కూటమి ప్రభుత్వం అయితే ఏమీ రెస్పాండ్ అవ్వటం, ఈ నిర్ణయంలో ఏమి వెనకదగ్గేటువంటి అవసరమో అవకాశమే లేదు అనేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం చెబుతుంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని మళ్ళీ మాట్లాడారు. ఆయన ఇస్తున్నటువంటి ఒక క్లారిటీ ఏంటి అని అంటే, ఆయన చెప్తున్నటువంటి నిన్న స్పష్టంగా దీని మీద మాట్లాడాడు. ఇది పిపిపి పద్ధతి ద్వారాగా మెరుగ్గా సేవలు అందుతాయి, వైద్య కళాశాలలో ప్రైవేట్ పరం చేశాం కానీ అని కొందరు మాట్లాడుతున్నారు. ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం అయితే ప్రైవేట్ వాళ్ళు చేస్తారు, కానీ ప్రభుత్వ కళాశాలల పేరుతోనే ఇవి నడుస్తాయి. ఈ నిబంధనలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. 70% మందికి ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఆ కళాశాలలో వైద్య సేవలు అందుతాయి, పేదలందరికీ అందుతాయి, సీట్లు కూడా పెరుగుతాయి. మరి ఇంక దీంట్లో వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? కేంద్ర ప్రభుత్వమే పిపిపి పద్ధతిలో వెళ్తున్నటువంటి పరిస్థితి అంటే మా రాష్ట్ర ప్రభుత్వం వెళితే తప్పేంది? అదేవిధంగా పార్లమెంటరీ కమిటీయే ఈ విధంగా అవసరం అనుకుంటే పిపిపి పద్ధతిలో వెళ్ళండి అని కూడా సూచన చేసింది. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్తుంది, దీన్ని కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం ఏంటి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం ఉంది, ఇలాంటివన్నీ కూడా తెలుసు. దీని కౌంటర్ కిందే చంద్రబాబు నాయుడు మాట్లాడాడు కలెక్టర్ల సదస్సులో. అంటే మేము ఈ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్ళము, దీని నుంచి వెనక్కి వెళ్ళేటువంటి అవకాశమే లేదు, ఖచ్చితంగా మేము ప్రైవేటైజేషన్ పిపిపి పద్ధతిలోనే వెళ్తాం అనేటువంటిది కుండబద్దలు కొట్టినట్టు ప్రభుత్వం చెబుతుంది. మరి దీనికి ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారా లేదా అనేటువంటి అంశం ఇప్పుడిప్పుడుగా మనకు తెలిసేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 1 కోటి సంతకాలు సేకరించింది కదా, మరి 1 కోటి మంది వ్యతిరేకించినట్టే కదా అని ఎవరన్నా అనొచ్చు. ఇవన్నీ రాజకీయ పరమైనటువంటి ప్రోగ్రామ్స్. మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1,36,00,000 మంది ఓట్లు వేశారు. వాళ్ళకి 40% ఓట్లు వచ్చాయి. ఈ 1 కోటి మందిలో వాళ్ళ ఓట్లు వేసిన 1 కోటి మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉన్నారని తెలుగుదేశం పార్టీ భావిస్తుందేమో, ప్రభుత్వం భావిస్తుందేమో తెలియదు. వీళ్ళు పోతే అసలు వాళ్ళు మా ఓటర్లు కాదు కదా అని అనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలానే అనుకున్నాడు. అప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లు ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి అసలు వాళ్ళు మా ఓటర్లే కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారు అని. అందుకని ఈ 1 కోటి మంది కాదు, ఎన్ని కోట్లు సంతకాలు చేసినా మాకేం కాదు అని మరి కూటమి ప్రభుత్వం ఇలా అనుకుంటుందని తెలియదు. అసలు ఇంత వ్యతిరేకత ఉంది ఏంటి అనేటువంటి విషయము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగిన ప్రజా ఉద్యమం కింద మార్చి
ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా పీపీపీ పద్ధతుల్లో ముందుకెళ్ళటాన్ని మేము ఒప్పుకోబోము అని గన ఉద్యమాన్ని గిన తీవ్రతరం చేస్తే ప్రభుత్వానికి ఒక్కపోత ఇప్పుడే మొదలయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ దీనికి ఏం ఇప్పటికే- చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీ తరపున నిరసనలు తెలియజేస్తుంది. పార్టీని యాక్టివేట్ చేసుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా వాడుకుంటుంది. నేనేమంటానంటే మిగతా పార్టీలన్నీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ తప్ప అన్ని పార్టీలు పీపీపీని వ్యతిరేకిస్తాయి. మరి అలాంటప్పుడు అన్ని పార్టీలను కలుపుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రజా ఉద్యమానికి నిర్మించింది అనుకోండి, అప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక భయం అనేది ఏర్పడింది కదా, ఈ నిర్ణయం మీద పునరాలోచనకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కదా. కానీ అలా చేయదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? ఈ క్రెడిట్ అంతా మాకే రావాలి. ఇప్పుడు నువ్వు పీపీపీ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మేము చెప్పిన పని చేసుకుంటారో, రేపు మేము వస్తాం అధికారంలోకి, మేము వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తాం. మీరు వచ్చేది ఎప్పుడు? మీరు మొన్న అట్లానే 151 నుంచి 175 పోవాలనుకుంటే 11కి వచ్చారు. మరి 29 వస్తా ఉన్నారు. వస్తారా? అది ఎవరికి తెలుసు? మీరు ఇప్పుడు దీన్ని ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయము, ప్రజలందరినీ సమీకరించండి, ప్రజల్లోకి రండి. అసలు జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఉద్యమం జరగటం తప్ప ఏదైనా, అసలు మిగతా ఏదైనా అర్థం, ప్రజలందరూ సమస్యలు ఉన్నాయో ప్రజల్లోకి వెళ్ళి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా లేక అందరూ నాయకులు ఈ ఒక ఉద్యమం మీద కేంద్రీకృతమయ్యేటువంటి పరిస్థితి ఎక్కడుంటుంది? జగన్మోహన్ రెడ్డి క్రేజీ, జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ రెడ్డి ఉద్యమంలో ఉండాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరమైనటువంటి ఉద్యమంగా మార్చటం వల్ల నిజంగా పీపీపీ పద్ధతి వల్ల ప్రజలకు వ్యతిరేకం ఒకవేళ నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నా నిజాయితీగా ఉద్యమం జరగటం లేదనేటువంటిది నా యొక్క. సార్ ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు చెప్పండి, పీపీపీ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనన్నా సరే అమలు చేసే తీరుతామంటూ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పటికే లక్షల్లో కోట్లలో సీట్లు అమ్ముకునే పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరోపక్క ఎన్టీఆర్ వైద్య సేవలు అంటున్నారు. అసలు ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు, ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి 3,000 కోట్ల బకాయిలు ఉండి ఇప్పటికే అమలు కాని పరిస్థితి. దీని వలన ఏపీ ప్రజలు వైద్యపరంగా, వైద్య సేవల పరంగా నష్టపోయే అవకాశం ఉందా లేదా? మరోపక్క చదువుకునే విద్యార్థులు ఎవరైతే పేద మధ్యతరగతి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ రోజు డాక్టర్ అవ్వడానికో, మెడిసిన్ సీట్ సంపాదించుకోవడానికో కొన్ని వేల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయినట్టే కదా. అందుబాటులోకి వస్తుందా వైద్య విద్య? పీపీపీ పద్ధతిని, ఈ పీపీపీ విధానం ద్వారాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడాన్ని నేను సమర్థించడం లేదు, నేను వ్యతిరేకిస్తున్నాను. కానీ దీనివల్ల ఖచ్చితంగా నష్టం జరిగిద్ది. ఈ పేద విద్యార్థులు ఎవరైతే మెడికల్ చదవాలి, ఎంబీబీఎస్ చదవాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ విధమైనటువంటి మెడికల్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ దూరం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. మీరు అన్నట్లుగా ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల కింద ఉంటాయి, జనరల్ హాస్పిటల్స్. ఇప్పుడు గుంటూరు ఉంది, గుంటూరు మెడికల్ కాలేజీ పరిధిలో గుంటూరు జనరల్ హాస్పిటల్ ఉంటుంది. దాని ద్వారాగా కొన్ని లక్షల మంది వైద్య సేవలు పొందుతూ ఉంటారు. ఆ విధంగా వైద్య సేవలు పేదలకు అందేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? ఖచ్చితంగా 70% మేము ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా పేదలకి వైద్య సేవలు అందేటువంటి విధంగా చూస్తాం. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ అనేటువంటి దాన్ని డైల్యూట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది. ఆల్రెడీ ఇక్కడ ఉండేటువంటి ఆరోగ్యశ్రీ పరిధిలో ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి నిర్ణయం చేశారు ప్రభుత్వం కట్టేటువంటి విధంగా. అంటే 5 లక్షల వరకు కూడా ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. 5 లక్షల పైన ఉంటే మాత్రమే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ వైద్య సేవలు పొందేదానికి అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇంకా అసలుకి ఆరోగ్యశ్రీకి నాకు తెలిసి ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో కొనసాగేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి అంశమే ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే చంద్రబాబు నాయుడు ధీమాగా చెప్తున్నాడు. సరే, మరొక అంశం, ఏపీలో ఐపీఎస్ పివి సునీల్ గారు అండ్ రఘురామకృష్ణరాజు గారు మధ్య జరుగుతున్న ఈ వివాదం ఇష్యూకి సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి? ఏమంటారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ రోజున సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమారు అరెస్ట్ చేసి ఆయన బర్త్డే రోజు తీసుకొచ్చేసి ఆయన అరికాళ్ళ మీద ఆ విధమైన కస్టోడియల్ టార్చర్ ఇవన్నీ కూడా చేసినటువంటి ప్రయత్నం. ఇది ఖచ్చితంగా అంగీకరించేటువంటి అంశం కాదండి. ప్రభుత్వము లేకపోతే పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలి తప్ప రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు మేము ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాము, రాజకీయ ప్రత్యర్థులు తీసుకొచ్చి
కస్టోడియల్ టార్చర్ చేసి అరికాలు మేము కోటింగ్లు ఇస్తామంటే కుదిరే పని కాదు కదా. ఖచ్చితంగా సునీల్ కుమార్ తప్పు చేశాడు కాబట్టే ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాని మీద విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సునీల్ కుమార్ను ఒకసారి విచారించారు, ఆయన తెలిసినటువంటి గుర్తున్నాయి చెప్పడం ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ సమాచారం వాళ్ళు సేకరిస్తారు, అది విచారణ జరుగుతుంది. ఇంకొక వైపున సునీల్ కుమార్ ఒక కొత్త వాదన తీసుకొచ్చాడు. మరి నన్నైతే సస్పెండ్ చేశారు కదా, మరి రఘురామకృష్ణరాజుని కూడా అన్ని పదవుల నుంచి తొలగించేసి మరి ఆయన బ్యాంకుల్లో లోన్లు ఎగ్గొట్టినటువంటి కేసు సిబిఐ దర్యాప్తుకు సంబంధించినటువంటి నిష్పక్షపాతంగా జరగాలి కదా, మరి నాకు ఒక న్యాయం ఆయనకు ఒక న్యాయం అని అడుగుతున్నాడు. నేనేమంటాను అంటే సునీల్ కుమార్ ని సస్పెండ్ చేసింది రఘురామకృష్ణరాజుని కొట్టినటువంటి కేసులో కాదు. ఆయన ఆల్రెడీ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ ఆయన విదేశాలకు వెళ్ళినటువంటి సమాచారాన్ని, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వలేదు. అందుకని ఆ సమాచారాన్ని దాచిపెట్టారనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కొట్టినటువంటి కేసులో నిందితుడు కాబట్టి సునీల్ కుమార్ ని విచారిస్తున్నారు. ఈ కేసులో సస్పెండ్ అవ్వాల. మరి సునీల్ కుమార్ డిమాండ్ ప్రకారంగా రఘురామకృష్ణరాజుని అన్ని పదవుల నుంచి తొలగించాలి అని అంటే అది చట్టబద్ధంగా సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకు అనంటే సునీల్ కుమార్ ని సస్పెండ్ చేసినటువంటి అంశం ఆయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు. మరి రఘురామకృష్ణరాజు మీద కూడా కేసు ఉంది, సిబిఐ కేసు ఉంది అనుకోండి. ఆయనకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆయన ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి అంశం మీద దర్యాప్తు జరుపుతారు. మరి దర్యాప్తు జరిపేటప్పుడు ఆయన ఏమైనా సరే సాక్షుల్ని బెదిరించటమో లేకపోతే దర్యాప్తు జరగకుండా అడ్డుకోవటమో ఏదైనా చేస్తే ఆయన అరెస్ట్ చేయమనో లేకపోతే ఆయన్ని ఎలాగ దర్యాప్తు జరపాలనేటువంటిది సునీల్ కుమార్ గారు ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళొచ్చు. అసలు సిబిఐ అధికారులు ఆయన అరెస్ట్ చేయాలా లేదా అనేటువంటి అంశం వాళ్ళు సిబిఐ వాళ్ళకి సంబంధించినటువంటి అంశం, వాళ్ళ దర్యాప్తుకు సంబంధించినటువంటి తీరు. అయితే దీంట్లో సస్పెన్షన్ సంబంధించినటువంటి అంశం రఘురామకృష్ణరాజుకి లీగల్ గా ఎందుకు వర్తించదు అనేటువంటి అంశం నేను చెప్పదలుచుకున్నానంటే, రఘురామకృష్ణరాజు ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి అంశం మీద సిబిఐ దర్యాప్తు జరుపుతున్నంత మాత్రాన ఆయన ఈ రోజున ఉండి ఎమ్మెల్యే, ఉండిలో 2,70,000 మందికి పైగా ఓటర్లు, వాళ్ళలో మెజారిటీ ప్రజలు ఓటు వేసి రఘురామకృష్ణరాజుని ఎమ్మెల్యేకి, మరి ఎమ్మెల్యేకి ఎన్నుకున్నటువంటి రఘురామకృష్ణరాజు ఒకవేళ ఆర్థిక నేరాలు పాల్పడితే జరిగితే దాని మీద దర్యాప్తు జరిగింది. అందుకని మరి ఉండి ఎమ్మెల్యేగా ఆయన్ని రాజీనామా చేయమని ఏమన్నా కోర్టు ఏమన్నా చెప్పిద్దా? కోర్టు ఆదేశించగలదా? ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధిని రాజీనామా చేయమనేటువంటి అధికారం కోర్టులకు కూడా లేదు. ఒకవేళ ఆయన ఎన్నిక అనేటువంటిది అనైతికమో లేకపోతే అది ఇల్లీగల్ గా జరిగిందనేటువంటిది ఎవరైనా ప్రూవ్ చేస్తే మాత్రమే అతను అనర్హుడుగా ప్రకటించడం జరుగుతుంది. రెండోది, ఎప్పుడు మళ్ళీ ఒకవేళ రఘురామకృష్ణరాజు ఈ కేసులో దోషిగా ఆయన నిర్ధారణ అయ్యి కోర్టు ఆయనకు 2 ఏళ్లకు పైగా శిక్ష విధించింది అనుకోండి, అప్పుడు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా దాంట్లో జరిగినటువంటి సవరణ ప్రకారంగా 2 సంవత్సరాల పైగా శిక్ష పడితే రఘురామకృష్ణరాజు అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడుగా ఉంటాడు. ఎమ్మెల్యే కాలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా డిప్యూటీ స్పీకర్ కూడా కాదు. అంతేగాని ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా తొలగించండి, డిప్యూటీ స్పీకర్ గా తొలగించండి. డిప్యూటీ స్పీకర్ గా అసెంబ్లీలో ఉన్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు సునీల్ కుమారు ప్రభుత్వ అధికారి, అంటే నేషనల్ ఐపీఎస్ సంబంధించినటువంటి దాంట్లో ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ అనుగుణంగా ఆయన వ్యవహరించాలి. విరుద్ధంగా వ్యవహరించాలని అనుకోండి, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఒక ఎమ్మెల్యే మీద కోర్టులు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ ఒకవేళ ఇప్పుడు అసలు తెలుగుదేశం వాళ్ళకి రఘురామకృష్ణరాజు నచ్చలేదండి, ఇక ఆయన్ని ఎమ్మెల్యేగా పనికిరామని రద్దు చేసేటువంటి అధికారం ఏమైనా చంద్రబాబు నాయుడుకు ఉంటుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వైసీపీ తరఫున ఎంపీకి గెలిచాడు రఘురామకృష్ణరాజు. మరి ఎంపీకి ఏమైనా తీసేయగలిగాడా? ప్రజలకు ఎన్నుకున్నారు ఆయన్ని, మరి ఆ రోజు తీసేపించారు, ఆయన రాజీనామా చేయలేదు కదా. అందుకని సునీల్ కుమార్ చేసేటువంటి ఈ వాదన అసంబద్ధమైనటువంటి వాదన. ఆయన మీద విచారణ జరపండి, అక్రమాలకు సంబంధించినటువంటి విచారణ జరపండి అని సిబిఐకి రిప్రజెంట్ చేయొచ్చు. ఆయన అరెస్ట్ చేయమని కూడా అడగొచ్చు, కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. సిబిఐ అరెస్ట్ చేయాలా లేదనేటువంటిది ఒక దర్యాప్తు సంస్థ వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు చేస్తారు. అంతే తప్ప సునీల్ కుమార్ డిమాండ్ చేశాడు కాబట్టి ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించడము, డిప్యూటీ స్పీకర్ నుంచి తప్పించడం ఇవన్నీ జరగదు. కేవలం సునీల్ కుమారు ఇది తన పట్ల నేను దళితుని కాబట్టి ఈ విధంగా నన్ను సస్పెండ్ చేశారు, ఆయన ఎందుకు సస్పెండ్ చేయాలనేటువంటి వాదన తీసుకొచ్చి
ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం సునీల్ కుమార్ చేస్తున్నాడు. ఆయన చేసేది పూర్తిగా అసంబద్ధమైనటువంటి వాదన. ఎస్, చూడాలండి ఏం జరుగుతుంది. అండ్ మరో పక్క పవన్ కళ్యాణ్ గారు అలానే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిపి కలెక్టర్ల సమావేశం ఒకటి జరిగింది. మనం కూటమిలో ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం ఈ విషయానికి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు పదే పదే అధికారుల పనితీరుకు సంబంధించి సాటిస్ఫాక్షన్గా లేరు, సరిగ్గా పని చేయట్లేదు అనే అసంతృప్తి కూటమి ప్రభుత్వంలో ఉంది. నిన్న కూడా అదే చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసిన మీట్లో కూడా చెప్పడం జరిగింది. మీరేమంటారు? అంటే వ్యవస్థలు సరిగ్గా లేవా, సరిగ్గా పని చేయట్లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారులు సరిగ్గా పనిచేయటం లేదు, ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయటం లేదు, మంత్రులు సరిగ్గా పనిచేయటం లేదు, అవినీతికి పాల్పడుతున్నారు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడే చెప్పినప్పుడు, వీళ్ళందరూ పనిచేయనప్పుడు మరి వీళ్ళకి కెప్టెన్ గా ఉంది ఎవరు? ఈ ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. మరి ఫెయిల్యూర్ ఎవరిది? చంద్రబాబు నాయుడుదే. ఇప్పుడు ఆయన అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిజం. ఆయన ఎందుకు చెప్పాడో తెలియదు, కానీ నిన్న అధికారులను ఉద్దేశించి చెప్పాడు, మీరంతా ఏదో బాగా చేస్తున్నాం అది అనుకుంటున్నారు, ఎండ్ రిజల్ట్ అయితే ఏం బాగలేదు, నేను కూడా బాగా పనిచేస్తున్నాను అనుకుంటున్నాను, జనానికి నచ్చట్లేదు, ఇది నిజం అని చెప్పి సంథింగ్ గోయింగ్ ఏదో రాంగ్ గా వెళ్తుంది ఇదని ఏదో చెప్పాడు. అంటే ఆయనకి స్పష్టత అర్థమవుతుంది, ప్రజల్లో అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది ప్రభుత్వ పనితీరు అనేది. ప్రభుత్వ పనితీరు మీద వ్యతిరేకత ఉంటే అది అధికారుల మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, ప్రభుత్వం అంతా మీద ఉంటది ఖచ్చితంగా. కనీసం ఇప్పుడు సంవత్సరం 9 నెలలు అయింది, ఇప్పుడైనా తెలుసుకొని ఆ సమస్య ఎక్కడుంది, ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు, ప్రభుత్వ పనితీరులో ఎక్కడ లోపం ఉంది అని సరిదిద్దుకున్నారు అనుకోండి, ఏమైనా బాగుపడిద్ది వ్యవహారం. లేదంటే రాజకీయంగా ఇప్పుడు వాళ్ళు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదు కదా. 2029 ఎన్నికల వరకు లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే అసలు మా ప్రభుత్వానికి ఏం తిరుగులేదు, మాకు 150 నుంచి 175 వస్తాయి, మేము అద్భుతమైన పాలన అందిస్తున్నాం అనిగిన జనం చెప్పింది వినకుండా, ఎవరు మాటలు వినకుండా జగన్మోహన్ రెడ్డి తర్వాత తరహాలో ముందుకెళ్లారనుకోండి, ఖచ్చితంగా నష్టం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనీసంగా తనంతా తాను ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పాడు ఎక్కడ అసంతృప్తి ఉంది. మొదటి అసంతృప్తి 49% ఉంది అనేటువంటిది, 51% వాళ్ళకు అనుకూలంగానే ఉంది. పోనీ అలానైనా అనుకుందాం, ఆ 51% సంతృప్తి ఉంది అంటే వాళ్ళకి 2024 ఎన్నికల్లో కూటమికి వచ్చింది 56% ఓట్లు. అంటే 56% మంది ప్రజలు అంగీకరించినట్టే. వాళ్ళలో 5% అయినా మీకు తగ్గిందిగా. మళ్ళీ ఆ విధంగా వాళ్ళు ఎంత తక్కువ ప్రభావం తగ్గుతుందని అనుకున్నా కూడా వాళ్ళ ఓట్లు తగ్గుతున్నాయి, లేకపోతే వాళ్ళ మీద అనుకూలత తగ్గుతుంది అనేటువంటిది స్పష్టం అవుతుంది. ఈ రెవెన్యూ వాళ్ళు పని సరిగ్గా చేయటం లేదు, లేక ఆ శాఖ సరిగ్గా పనిచేయట్లేదు, ఈ శాఖ సరిగ్గా లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు ఇవన్నీ వ్యవహారం ఇప్పుడు మాట్లాడారు అనుకోండి, ఇదేదో 6 నెలల వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడితే వైసీపీ మీద ఏదైనా విమర్శ చేస్తే బాగానే ఉంటది, విమర్శ చేయొచ్చు. కానీ సంవత్సరం 9 నెలల తర్వాత 2 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనటానికి ఏముంటుంది? ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, వీళ్ళ యొక్క పనితీరు బాగుందా లేదనేటువంటి దాని మీద ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు కింద దీన్ని చూడాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు మరి అధికారుల పనితీరు బాగాలేదు, ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు అంటున్నారు కాబట్టి అవినీతికి సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని వెలుగులోకి వస్తున్నాయి కదా. మొన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వాళ్ళ ఎంపీకి సంబంధించినటువంటి అంబికా లక్ష్మీనారాయణ అనుకుంటా, అనంతపురం ఎంపీ, వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తేనే మాకు 10% ఇవ్వాలని డిమాండ్ చేసుకున్నటువంటి పరిస్థితి అంతా బహిరంగంగా ఈనాడు లాంటి, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో వస్తున్నటువంటి వార్తలు కదా ఇవన్నీ. మరి ఇలాంటప్పుడు మరి ఇవన్నిటిని నిరోధించుకోవటము, ప్రభుత్వం సరైన దీంట్లో ముందుకెళ్లేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు మీద, అదే విధంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మీద ఉంటది. మరి వాళ్ళు సరి చేసుకోకపోతే నష్టపోతారు. అంటే పదే పదే ప్రజల్లో మా పనితీరు సరిగ్గా లేదు అని లీడరే చెబుతూ ఉంటే ప్రజల్లోకి ఎట్లా వెళ్తుంది? అది ఒక నెగిటివ్ వే వెళ్ళే అవకాశం లేదు అంటారా? అది ఆ పార్టీకే ముప్పు తెచ్చే అవకాశం లేకపోలేదు అంటారా? పోనీ అలా అనుకుంటే ఇప్పుడు ఏదో మరి ఇప్పుడు బాగలేదని చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా, మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా అని ఆయన అనలేదు అనుకోండి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, అధికారులు అవినీతికి పాల్పడతారు. అన్ని చేసిన తర్వాత నింద పుట్టమునిగేది ఎవరు? పుట్టుమునిగేది తెలుగుదేశం పార్టీ అని జనసేన. రాజకీయంగా వాళ్ళకే కదా మునిగేది. రేపు పొద్దున అంతా అయిపోయిన తర్వాత చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది? అందుకని ముందే చంద్రబాబు నాయుడు, అయ్యా మీరు సరిగ్గా పనిచేయండి, మీరు అదే విధంగా మా ఎమ్మెల్యేలు కూడా నేను సీరియస్ గా చెప్తున్నాను,
వినండి అనేటువంటి విధంగా ఆయన చూస్తున్నాడు. మరి సీరియస్ అవుతున్నాడు అది ఇది అని చెప్తున్నాడు. అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశాడు కలెక్టర్ సదస్సులో. ఎస్, ఇక ఆ, ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పాడు, నేను 1995 లాంటి ముఖ్యమంత్రిని చూస్తారు ఏమనుకుంటున్నారు అది ఇది అని అన్నాడు. మరి అదేమో మర్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేశాడు. రేపు జనవరి నుంచి, అది ముహూర్తం ఏదో జనవరికి అని నిర్ణయించాడు, జనవరి నుంచి ఆ, ఆకస్మిక తనిఖీలు ఉంటాయని. ఈ ఆకస్మిక తనిఖీల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అభిప్రాయాలు ఏంది, ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకత ఉంది, ఇవన్నీ తెలుసుకుంటా అంటున్నారు. మంచిదే, ప్రజల్లోకి వెళ్ళటం అనేటువంటి చంద్రబాబు నాయుడుకు ఉన్న మంచి లక్షణం జనంలోకి వెళ్ళటం అనేటువంటిది. సరే, వెళ్ళిన తర్వాత వాడు చెప్పేది వింటే బాగానే ఉంటది. ఏమయ్యా నేను చెప్పింది తినని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అన్నాడు అనుకోండి, ఇక దానివల్ల వచ్చిన జనంలోకి వెళ్ళినంత వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఎట్టాగు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళాలి 5 ఏళ్ళు, జనం ఆయన దగ్గరకు రానిలేదు. అందుకని ఏమైందో అర్థం కాక 11 సీట్లు మిగిలాడు. అందుకని అలా ఘోరమైనటువంటి ఓటమి చెందకుండా ఉండాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటే, ఆ తప్పులు సరిదిద్దుకుంటే మంచిది. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది సార్. ఇప్పుడు పెద్దవారుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కావచ్చు, స్కూల్లో టీచర్స్ కావచ్చు, మనం జనరల్గా చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు అని అంటే వినాల్సిన విషయము, వినాల్సిన సందర్భం, వినాల్సిందే, తలొగ్గాల్సిందే. రెండోసారి చెప్తారు సాధారణంగా. మూడోసారి చెప్పించుకునే వరకు మనం వెళ్ళకూడదు. బట్ కూటమి ప్రభుత్వంలో బహిరంగంగా కనబడుతోంది చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మాటను అధికారులు కావచ్చు, లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు వినట్లేదా, పట్టించుకోవట్లేదా? ఆయన ఏం చెప్తారులే అనుకుంటున్నారా? అది వయసు మీద పడిన ప్రభావమా? అసలు ఏం జరుగుతోంది కూటమిలో? అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేదా మంత్రివర్గం కానీ చంద్రబాబు నాయుడు హెచ్చరికల్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. ఈయన సీరియస్ అని పేపర్లో రాయించుతున్నారు, ఈయన అవి లీకులు చేసి రాయించుకోవటం తప్ప వాళ్ళు సీరియస్ గా తీసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదని అర్థం. ఇంకోటి ఏంటంటే కాకర పట్టించుకోవట్లేదు. కారణం ఏంటి అంటే, మీరు అన్నట్లుగా ఒక కుటుంబం అని అంటే తల్లిదండ్రుల మాటలో పిల్లలు వినేటువంటి పరిస్థితి లేదు, అన్నదమ్ములు కూడా వినేటువంటి పరిస్థితి లేదు. కుటుంబాల్లోనే అలాంటి పరిస్థితి ఉంటే అసలు ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ ఏమన్నా చంద్రబాబు నాయుడికి ఏమన్నా సబార్డినేట్సా? అధికారులు కూడా సబార్డినేట్స్ కాదు. అధికారులు అనేటువంటిది కార్యనిర్వాహక వ్యవస్థ, సపరేట్ వ్యవస్థ. ఈ ప్రభుత్వం పనిచేసేటువంటి దాంట్లో ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఒక వ్యవస్థ అయితే, చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి వ్యవస్థ. వీళ్ళకి పాలనలో సహకరించడం, పాలన జరిగేటువంటి విధంగా చూడటం అనేది కార్యనిర్వాహక వ్యవస్థ. అంతేగాని వాళ్ళు సబార్డినేట్స్ కాదు ప్రజాప్రతినిధులకి. అలాగని ఎమ్మెల్యేలేమి ముఖ్యమంత్రికి సబార్డినేట్స్ కూడా కాదు. మంత్రులు కూడా ఈ మంత్రులు మొత్తానికి ఆ టీమ్ ఆఫ్ ద కెప్టెన్ సీఎం. అంతేగాని వాళ్ళ మీద ఆయన పెత్తనం చేసేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఎందుకు ఉండట్లేదంటే కారణం ఏంటంటే, దీనికి వ్యవస్థలో రాజకీయపరమైనటువంటి అంశాల్లో మొత్తము డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు రావటం, కార్పొరేట్ పాలిటిక్స్ రావటం, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వటము, 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు ఎమ్మెల్యేగా ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొక 70 కోట్లు సంపాదించుకుందామని ఎమ్మెల్యే అనుకుంటాడు. ఇప్పుడు గుమ్మనూరు జయరాం ఏమడిగాడు? ఎంపీ అయితే ఎవరైతే ఏమైంది, మా 10% మాకు ఇవ్వాల్సింది, మా సామ్రాజ్యం, వాళ్ళు ఎవరు మాకు చెప్తారు కానీ. ఎందుకు అని అంటే తర్వాత ఎమ్మెల్యే సీటు వద్దో రాదు, లేకపోతే డబ్బులు ఉన్నాయి అనుకో, రేపొద్దున ఎక్కడ ఈయన గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోతే తెలియగానే ఆయన మీద అనేకమైన అవినీతికి ఆరోపణలు కూడా వచ్చాయి. వాళ్ళ మీద విమర్శలు చేసి ఈ తెలుగుదేశం వాళ్ళే ఎన్నికలు వచ్చేసరికి ఆయన్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటారు, సీట్ ఇచ్చేస్తే ఆయన ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వసూలు చేసుకొని డబ్బులు సంపాదించుకొని మళ్ళీ డబ్బులు ఇచ్చేసి మళ్ళీ సీటు తెచ్చుకుంటాడు ఏదో ఒక పార్టీలో, గెలిచే పార్టీలో. మరి ఇంకా భయమే ఉంటది. గుమ్మనూరు జయరాం అయినా కానీ, ఇంటూరు నాగేశ్వరరావు అయినా కానివ్వండి, ఇంకొక ఎమ్మెల్యే అయినా కానీ, ఎవరైనా అంతే. అవినీతికి వాళ్ళు అలవాటు పడి ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు, డబ్బులు సంపాదించుకునేటువంటి పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కాదు కదా, ఇప్పుడు అక్కడ ప్రధానమంత్రి అయినా ఎంపీల మీద పెత్తనం చేసేటువంటి పరిస్థితులు కనపడటం లేదనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ. సార్, చివరిగా చెప్పండి, ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఉండవల్లి గారు ప్రెస్ మీట్ పెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ని రాజకీయంగా మాత్రమే చూస్తున్నారు, కానీ దాన్ని పూర్తి చేసే విధంగా ఏ ప్రభుత్వాలు, ఏ గవర్నమెంట్స్ చర్యలు తీసుకోవట్లేదు అనేది ఉండవల్లి గారి అభిప్రాయం. మీరేమంటారు? ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్కి శాపంగా మారాయండి. ఏ రాజకీయ పార్టీ అయినా, అన్ని రాజకీయ పార్టీలు, మొన్న అధికారంలో ఉన్న వైసీపీ అయినా, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి అయినా సరే, వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్రానికి ప్రయోజనాలు కలిగించేటువంటి ఆలోచనలు చేద్దామనేటువంటిది వీళ్ళకి ఏ కోశాన ఉండటం లేదు.
అదే చెప్పాడు ఉండవల్లి అనుకున్నా. వాస్తవం అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని పడకన పడేశాడు, అమరావతిని పడకన పడేశాడు. కారణం ఏందయ్యా అంటే ఇప్పుడు ఆ పోలవరం పేరుతో వచ్చిన డబ్బుల్ని వేరు వాటికి ఉపయోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం అప్పుడు వాళ్ళ రియంబర్స్ చేసేది వాస్తవంగా పనులు జరిగిన తర్వాత. ముందే ఇచ్చినా సరే వాటిని ఇతర అవసరాలకు వాడుకొని ఇవన్నీ కూడా చేశాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము కండిషన్ పెట్టింది, పోలవరానికి ఇచ్చేట డబ్బులు పోలవరానికే వాడాలి, ఇతర వాటికి మీరు డైవర్ట్ చేస్తే కుదరదు, అంగీకరించమని కఠినమైనట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పుడు అందుకని పోలవరం ఇప్పుడు అర్జెంటుగా అడావుడిగా చేసి ఇప్పుడు అది అయ్యేది కాదు, పోయేది కాదు, ఎప్పటికప్పుడు వాళ్ళ దానికి టైము డెడ్ లైన్ పెడతా ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మేము 2019 ఎన్నికలు వచ్చే లోపల కంప్లీట్ చేస్తా ఉన్నారు, వాళ్ళ వల్ల కాలేదు. అదేవిధంగా ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 మంత్రులు మారారు, వాళ్ళు కూడా అదుగో ఇదిగో అని చెప్పారు, ఏమీ కాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళాడు అంటే పోలవరానికి సంబంధించినటువంటి నిధుల వ్యవహారం వీటి గురించి కాదు. ఇప్పుడు ఏదైతే నల్లమలకు సంబంధించినటువంటి నీటి దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ నదుల అనుసంధానికి సంబంధించినటువంటి మొన్న దాకా బలకచెర్ల అన్నాడు, ఇప్పుడేం కొత్త రాగం అందుకున్నాడు. పోలవరాన్ని వదిలిపెట్టాడు. 2014 నుంచి 19 వరకు అమరావతి పోలవరం 2 కళ్ళు అన్నాడు. ప్రతి సోమవారం పోలవరం పోయేవాడు. ఇప్పుడు పోలవరం పోలవరం వదిలేసి ఇప్పుడు కొత్త ప్రాజెక్టును పట్టుకున్నాడు. ఇప్పుడు దీనివల్ల రాష్ట్ర ప్రజలకి ఇదంతా ఎలా ఉంటదంటే పోలవరం ఎలా కాదు కాబట్టి నేనేదో కొత్త తీసుకొస్తాననేటువంటి ఒక ఆశలు కల్పించి ఏదో చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అనేటువంటి విధంగా భ్రమలు కల్పించడం తప్ప ఇంకోటి కాదు. అసలు పోలవరం ప్రాజెక్టు విషయంలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అయినా సరే అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ అసలు ఎలా తీసుకెళ్లాలనుకోండి ఏంటి అనేటువంటి దాని మీద ఈ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క ఆవేదన అదే కదా. వాస్తవంగా పోలవరము ఎత్తు 45.72 మీటర్లు ఉండాలి. దాని ద్వారాగా అటు కుడి ఎడమ కాలువల ద్వారాగా కుడి కాలువ ద్వారాగా ఇటు గోదావరి జిల్లాలు అదేవిధంగా కృష్ణా డెల్టాకి సంబంధించినటువంటి విషయంలో నీటికి సంబంధించినటువంటి అదేవిధంగా ఎడమ కాలువ ద్వారాగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి పారిశ్రామిక అవసరాలకి అదేవిధంగా మిగతా అటు ఉత్తరాంధ్ర వరకు కూడా నదుల అనుసంధానం కోసం ప్రణాళిక రూపొందించింది. అంటే ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు కింద డిజైన్ చేయబడింది పోలవరం ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాని ఎత్తుని 41.15 మీటర్లకి కుదించేసి ఈ రోజున దాన్ని ఒక బ్యారేజ్ కింద మార్చేటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దానివల్ల ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉంటుందా? 45.72 మీటర్లు ఉండాల్సిన దాన్ని 41.15 మీటర్లు ఎత్తులో గిన కడితే ఒక బ్యారేజీ అయితే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? అసలు పోలవరం కట్టుకొని ఏమైనా ప్రయోజనం ఉందా? దాన్ని పూర్తి చేసుకొని మాత్రం వచ్చేది ఏముంటది? ఎందుకయ్యా ఈ వ్యవహారం అని అంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వము పునరావాస ప్యాకేజీని పూర్తి స్థాయిలో ఒకవేళ 45.72 మీటర్ల కింద ఎత్తు పెంచితే ఆ పునరావాస ప్యాకేజీ సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాల్సి వస్తే దాన్ని ఎగ్గొట్టడం కోసం ఇప్పుడు దశల వారీగా అని చెప్పేసి దాన్ని ఎత్తు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దశల వారీగా మేము ఈ ప్రాజెక్టును మేము అంగీకరిస్తామని వాళ్ళు ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, అందుకని మేము అంగీకరించాల్సి వస్తుంది. ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తారు దొందే ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని నెట్ట నిలువున ముంచే ప్రయత్నం చేస్తారు. చూడాలి సార్ ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.